మలేషియాలో జరిగిన గ్లామర్ మిసెస్ ఇండియా 2024 పోటీల్లో తెలుగు వనిత హేమలతారెడ్డి విజేతగా నిలిచారు. సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 300 మంది పాల్గొన్నారు. వారిలో తెలుగు మహిళ హేమలతారెడ్డి ఫస్ట్ ప్లేస్లో నిలిచి గ్లామర్ మిసెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖలో సత్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు పలువురు హాజరై హేమలతారెడ్డిని అభినందించారు. హేమలతారెడ్డి అందరికీ స్ఫూర్తి అని, ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగం అయిందని, ఇంకా మరెన్నో టైటిల్స్ గెలుపొంది విశాఖ పేరు నిలపాలని అభినందించారు. విశాఖలో జన్మించిన హేమలతారెడ్డి టీవీ షోలలో పనిచేశారు. హ్యాపీ డేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసిన ఆమె జగపతి బాబు మూవీ ప్రవరాఖ్యుడులో నటించారు. అలాగే హీరోయిన్గా నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అక్కడి నుండి గ్లామర్ మిసెస్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా 300 మందితో పోటీపడి విజేతగా నిలిచారు. త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు హేమలతారెడ్డి.